Good morning, ma'am. Good morning, Shanmuga. How are you? Good morning, fine, ma'am. How are you, ma'am? I am also fine. Thank you so much. Good morning, ma'am. Good morning. Good morning, everyone. Good morning, ma'am. Okay. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. మనకి టర్మ్ 1 ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. Good morning, హాలిడేస్ ma'am. ఆఫ్టర్ మనకి టర్మ్ 1 ఎగ్జామ్స్ వస్తాయి. టర్మ్ 1 Good లో morning. మీకు సిలబస్ ఎలా వస్తుందంటే థీమ్ 3 లో నుంచి 50% వస్తాయి. థీమ్ 1 లో నుంచి 10% వస్తాయి. 25%. థీమ్ 2 లో నుంచి 25% వస్తాయి. ఓకే బేటా, ఆ రకంగా ma'am. మీరు ప్రాక్టీస్ అవ్వాలి. మళ్ళీ మీకు ఏంటంటే ఈ థీమ్ 3 లో వేమన శతకంలో నుంచి 2 పద్యాలు, Ma'am, your 2 voice భావాలు. is slow, ma'am. Ma'am, your voice is slow, ma'am. Now okay? Yes. Okay. Yes, ma'am. నేను అందరినీ ఫస్ట్ మ్యూట్ చేస్తున్నాను చూడండి. మ్యూట్ చేస్తే క్లియర్ గా వినిపిస్తుంది. మ్యూట్ ఎవ్రీవన్. Okay, ma'am. Okay, ma'am. ఓకే, అందరినీ మ్యూట్ చేసేసాను. నౌ మై వాయిస్ ఆడిబుల్. షణ్ముఖ ప్రియ, మై వాయిస్ క్లియర్? Yes. Okay, very good. Now all of you take out Telugu textbook page number 93. Textbook page number 93. వేమన శతకం. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బొమ్మలో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకొక టాపిక్ ఏంటంటే ఇవాళ మనం పద్యాలు చెప్పుకోవడానికంటే ముందు మీకు నేను ఒక హోంవర్క్ ఇచ్చాను. ఏంటంటే అక్బర్ బీర్బల్ కథలు, ఏవైనా కథలు క్లాస్ లో చెప్పాలి అని హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఉంది. నేనేం చెప్పానంటే మీరు రాయడం కాదు, నోట్బుక్ లో ఆ కథ ఏదైనా ఒక చిన్న కథను మీరు చెప్తూ ఉంటే వీడియో తీసి పంపించమని చెప్పాను. నో వన్ నాట్ సెండింగ్. మీకు ఒక టాపిక్ చెప్పనా? న్యూ గర్ల్ ఉందా, హన్సిక. షీఈస్ వెరీ గుడ్. స్టోరీ, అక్బర్ బీర్బల్ స్టోరీ తను చెప్తూ ఉంటే వాళ్ళ మమ్మీ వీడియో రికార్డ్ చేసింది, ఈవినింగ్ పంపించింది. చాలా బాగుంది స్టోరీ, చక్కగా చెప్పింది హన్సిక. ఆ అమ్మాయికి తెలుగు రాకపోయినా చక్కగా వాళ్ళ మమ్మీ చెప్తుంటే నేర్చుకుని మరి స్టోరీ చెప్పింది. ఎక్సలెంట్ గా చెప్పింది స్టోరీ. అందరూ హన్సికకి క్లాప్స్ కొట్టండి. క్లాప్ టు హన్సిక. హన్సికకి క్లాప్స్ కొట్టేయండి. వెరీ గుడ్ హన్సిక, వెరీ గుడ్. వాళ్ళ మమ్మీ చెప్తుంటే చక్కగా స్టోరీ ఎంత చక్కగా చెప్పిందంటే చాలా బాగా చెప్పింది. తను చదవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, చాలా చక్కగా చెప్పింది. మరి వాట్ అబౌట్ యూ? మరి మీ అందరి సంగతి ఏంటి? మీ స్టోరీస్ ఏవి, మీ వీడియోస్ ఏవి? చెప్పండి, ఎప్పుడు పంపిస్తారు? హ్యాండ్ రేస్ చేయండి ఆన్సర్ చేయడానికి, నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. రేపు. ఓకే షణ్ముఖ, రాయడం వద్దు నోట్స్ లో, జస్ట్ ఒక చిన్న స్టోరీ మీరు చెప్తూ ఉంటే అమ్మని వీడియో తీసి ఆ వీడియో పంపించండి. ఒకటి ఏదైనా మీకు నచ్చిన అక్బర్ బీర్బల్ స్టోరీ. ఓకే ఓకే. నౌ టేక్ అవుట్ తెలుగు టెక్స్ట్ బుక్ 10th లెసన్ పేజ్ నెంబర్ 93. పేజ్ నెంబర్ 93. సహస్ర ఏంట్రా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను మ్యామ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. బుక్ తో సంబంధం లేదమ్మా. అక్బర్ బీర్బల్ కథలు అని మీకు దొరుకుతాయి, చిన్న చిన్న కథలు దొరుకుతాయి. ఏంటి అజాన్ ఫినిష్ చేసినవా? తెలుగు బుక్ మ్యామ్. పంపు. తెలుగు టెక్స్ట్ బుక్. అజానుద్దీన్ పిక్ తీసి పంపు. ఓకే, ఫినిష్ అయింది కదా, పిక్ తీసి పంపు. ఏంటమ్మా సహస్ర, ఏంటి? నా టెక్స్ట్ బుక్ మర్చిపోయినా మ్యామ్. ఎక్కడుంది? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. డాడీ తీసుకొస్తా అన్నాడు. ఓకే ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడు. నో ప్రాబ్లం, స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. వేమన శతకంలో నుంచి మనకి 2 పద్యాలు
పద్యాలు మనం ఈ రోజు చెప్పుకుందాం. ఓకే, నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, ఏమైందో తెలియదు. స్క్రీన్ షేర్ అవ్వడానికి టైం పడుతుంది, షేర్ అవ్వట్లేదు. వెయిట్ 1 బఫరింగ్ స్క్రీన్ షేర్ అవ్వడానికి మొత్తం టోటల్ గా బఫర్ అవుతుంది. ఓకే, స్క్రీన్ వస్తే నాకు థమ్స్ అప్ చూపియండి. స్క్రీన్ వస్తే నాకు థమ్స్ అప్ చూపియండి. Ma'am, it is saying Bomis has started the screen sharing. Still it's loading. No. Now? Okay. ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? Bomis has started screen sharing. Now came. What came? Lesson. Tenth lesson. టెన్త్ లెసన్ వచ్చిందా? వేమన శతకం. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఈ బొమ్మలో ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్తారా? ఆ బొమ్మలో ఉన్నది ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బొమ్మలో ఉన్నది ఒక అబ్బాయి. ఆయన అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఉండి ఆయన అలాంటి గెటప్ వేసుకొని స్టేజ్ మీద డైలాగ్స్ చెప్తున్నాడు. అవునా? అట్లాంటి కార్యక్రమాలు మీ బల్లో ఎప్పుడైనా జరిగాయా? మన బల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయా? చెప్పండి. ఇట్లాంటి స్టేజ్ షోస్ మన బల్లో జరుగుతాయా? జరుగుతాయి. ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎవరు చెప్తారు? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. అక్షిత్ రిషి హ్యాండ్ రేజ్ చేస్తున్నాడు. అక్షిత్ రిషి చెప్పు. Ma'am, you are in unmute. Ma'am, you are in unmute. Ma'am, can I say? రిషి చెప్పు. Ma'am, Sahasra, can I say? సహస్రా చెప్పు. యాన్యువల్ డేస్ అప్పుడు, పండగలు అప్పుడు, ఇంకా 26 జనవరి, 15th ఆగస్ట్, చిల్డ్రన్స్ డే, ప్రతి కార్యక్రమానికి మన బల్లో ఇట్లాంటి కాంపిటీషన్స్ జరుగుతాయి, ఇట్లాంటి స్టేజ్ షోస్ జరుగుతాయి. పిల్లలందరూ కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు. అవునా? నీవు వాటిలో పాల్గొంటే ఏ కళను ప్రదర్శిస్తావు? మీరు చక్కగా డాన్స్ కూడా చేస్తారు. నీకు నచ్చిన ఒక పాట లేదా పద్యం చదువు. ఈ వేమన శతకంలో నుంచి పేజీ నెంబర్ 94 ఓపెన్ చేయండి. థీమ్ 3లో మనకి ఇందులో 2 పద్యాలు కావాలి. ఇక్కడ పద్యాలు ఉన్నాయి. నేను ఈ పద్యాలు చెప్తాను. ఈ పద్యాలు భావాలను ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఓన్లీ మనకు ఈ టోటల్ లెసన్ ఒకేసారి పద్యాలు చెప్పుకుంటే మనకు నోటికి కంఠస్థ
వైజ్ గా డివైడ్ చేసుకొని టర్మ్ 1 లో 2 పద్యాలు చెప్పుకుందాం. థీమ్ 1 లో థీమ్ 2 లో చెప్పలేదు. థీమ్ 3 లో మనము 2 పద్యాలను చెప్పుకుందాం. ఓకే, నేను ఇప్పుడు పద్యాలు చెప్తాను, మీరు రిపీట్ చేయండి. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవీమా. తాత్పర్యం: చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం అట్లా మోగదు కదా. మంచివాడు చాలా నిదానంగా మాట్లాడతాడు. చెడ్డవాడు ఏం చేస్తాడు? ఇది చేస్తా అది చేస్తా అని పెద్దగా ఆర్భాటంగా మాట్లాడతాడు, కానీ చేసేది ఏమీ ఉండదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. కంచు మీన్స్ ఇత్తడి. కంచు అంటే ఇత్తడి. కంచు మ్రోగినట్టు బంగారం మోగదు కదా. అట్లనే చెడ్డవాడిలాగా మంచివాడు ఉండడు. అది భావము. మళ్ళీ ఒకసారి చెప్తాను, రిపీట్ చేయండి. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. నెక్స్ట్ పద్యం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడవేరు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఉప్పు కర్పూరం ఈ రెండు కూడా చూడడానికి ఒకే పోలిక కలిగి ఉంటాయి. ఉప్పు తెల్లగానే ఉంటుంది, కర్పూరం కూడా తెల్లగానే ఉంటాయి. ఇవి రెండు కూడా చూడటానికి ఒకే పోలిక కలిగి ఉంటాయి. చూడ చూడ రుచుల జాడవేరు, కానీ వాటి టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవీమా. మళ్ళీ ఒకసారి చెప్తాను, రిపీట్ చేయండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. ఉప్పు కర్పూరం పైకి చూడడానికి ఒకే కలర్ లో ఒకేలా ఉంటాయి, కానీ వాటి టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అదే మనుషులందరూ చూడడానికి ఒకేలాగా ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కో స్వభావం ఉంటుంది. వాళ్ళ గుణాలను బట్టి కొందరు మంచి వాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు. వాళ్ళెవరో వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చూపించే ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్, వాటి వల్ల మనకి ఎవరేంటి అనేది అర్థమైపోతుంది. అది దీని భావం. ఎవరైనా చెప్తారా? నేను హెల్ప్ చేస్తాను.
Seeker Patel. Finish eating. Finish. తిన్నావా? Yes, ma'am. Ma'am, ఉప్పు కప్పు రంబు చెప్తా. చెప్పు. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు చూడ చూడ రుచులు చాడవేరయ్యా. చాడవేరు. చాడవేరు. పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయా. పుణ్య పురుషులు వేరయ్యా. విశ్వదాభిరామ. విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. తాత్పర్యం చెప్పు. మ్యామ్ తాత్పర్యం భావం. ఉప్పు కర్పూరం. మ్యామ్ నాకు ఇంకా రావు. నేను చెప్తున్నా, రిపీట్ చేయి. ఉప్పు కర్పూరం రెండు 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 చూడటానికి ఒకటే పైకి పైకి తెల్లగానే ఉంటాయి. కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. కవర్. అట్లాగే మానవులందరూ మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు. కానీ వారి గుణాలను బట్టి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుస్తుంది. వెరీ గుడ్ సహస్ర, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? అక్షిత్ రిషి చెప్పు. ఉప్పు కప్పురం. అల్పుడెప్పుడు పలుకు చెప్పు. పైది ఫస్ట్ పద్యం చెప్పు. అల్పుడెప్పుడు పలుకు. అందరు కూడా రిపీట్ చేయండి. అక్షిత్ రిషితో పాటు అందరు కూడా రిపీట్ చేయండి. అల్పుడెప్పుడు పలుకు. నానంబరువుగాను సజ్జనుండు చల్లగాను. పలుకు చల్లగాను. కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున. విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. తాత్పర్యం. చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు. మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు. కంచు కంగున మోగుతుంది. కానీ బంగారం అట్లా మోగదు కదా. వెరీ గుడ్ రిషి. Yes, Kavish. Why you raising hand? Kavish wants to talk to me. Yes. Ma'am, because you skipped the 9th lesson, 8th lesson and 7th lesson. Okay. Why? Because, hello, Kavish. I am explaining you in theme 3 only fifth lesson వరకు finish అయిపోయినాయి.
అవునా? అయితే ఈ పద్యాలు ఉన్నాయి కదా, ఈ పద్యాలన్నీ ఒకేసారి చెప్తే మీకు రావడం కష్టమని వీటిని థీమ్ వైజ్ గా పద్యాలను డివైడ్ చేయడం జరిగింది. థీమ్ 1లో థీమ్ 2లో పద్యాలు చెప్పలేదు. థీమ్ 3లో 2 పద్యాలు మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పద్యాలన్నీ ఒకేసారి చెప్తే మీకు చదవడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డోంట్ కౌంట్ దిస్ పద్యాలు ఇన్ లెసన్ వైజ్. ఈ పద్యాలు మనం థీమ్ వైజ్ గా టర్మ్ 1లో నుంచి 2 తీసుకున్నాము. తర్వాత మళ్ళీ థీమ్ 4 థీమ్ 5లో 3 తీసుకుంటా. ఫినిష్ చేసేయండి. ఎందుకంటే టైం ఈ పద్యాలు చదవడానికి మనకు ఒకేసారి ఈ పద్యాలన్నీ కూడా మనకు నేర్చుకోవడము కష్టమైపోతుంది. అర్థమైందా? కవిష్, యు కెన్ అండర్స్టాండ్? कविश, कविश, नहीं वो नीचे गिरा दे रही तो साइड से वो नीचे गिर जा रहा है. I am calling you Kavish. Okay. You can understand what I am explanation given. Yes. Okay. These all padyalu at a time we learn means lots of burden for you. That's why I am dividing theme wise padyalu. Okay. Sanvi, you also listen. Okay. ఇంకెవరైనా చెప్తారా పద్యాలు? శ్రీత, శ్రీకర్, శ్రేష్ఠ, anybody? Just raise your hand. Okay, నేను మళ్ళీ ఒకసారి రిపీట్. 3 participants raise hand. ఎవరు వాళ్ళు? కవిష్, కవిష్ ఏంటి? శ్రేష్ఠ చెప్తావా పద్యాలు? శ్రేష్ఠ నిన్నే. శ్రేష్ఠ వాయిస్ ఇస్ లో. Ma'am, చెప్తావా? పద్యం చెప్తావా? your voice is low, ma'am. Now okay? Okay. చెప్తావా? పద్యాలు చెప్తావా? Okay. చెప్పు. ఉప్పు కప్పు రంగు, ఉప్పు కప్పు రంగు, నొక్క పోలిక నుండు, నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులా, జోడ జోడ రుచుల, జాడ వేరు, జాడ వేరు, పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయా, పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ, విశ్వదాభిరామ, వినురవేమ. వెరీ గుడ్ శ్రేష్ఠ, చక్కగా పలికావు. వెరీ గుడ్. తాత్పర్యం అను. తాత్పర్యం ఉప్పు కర్పూరం, ఉప్పు కర్పూరం రెండు రెండు చూడటానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ
కానీ వారి గుణాలను బట్టి వారి గుణాలను బట్టి మంచివారెవరో మంచివారెవరో చెడ్డవారెవరో పెద్దవారెవరో తెలుస్తుంది. తెలుస్తుంది. వెరీ గుడ్ శ్రేష్ట, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు. ఈ పద్యాలు రెండు నేర్చుకో. రేపు రెండు పద్యాలు నువ్వే చెప్పాలి. ఫస్ట్ నేను నిన్నే అడుగుతా, నేను ఏం హెల్ప్ చేయను, నువ్వే నేర్చుకోవాలి. ఓకేనా? చెప్పు, సే ఓకే. ఓకే. తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఈ పద్యాలు చెప్తాను, మళ్ళీ ఒకసారి అందరూ కూడా రిపీట్ చేయండి. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగున మోగుతుంది కదా, కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం అట్లా మోగదు కదా. నా సెకండ్ పద్యం: ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఉప్పు కర్పూరం రెండు చూడటానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. ఓకే, నౌ టుడేస్ హోంవర్క్. ఇది క్లాస్ వర్క్. ఈ రెండు పద్యాలు భావాలు మీరు ప్రాక్టీస్ అవ్వండి. రేపు అందరినీ చదివిపిస్తాను. ఓకే, నెక్స్ట్. మీకు నేను హోంవర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓన్లీ 1 minute ఉంది 11కి.
11 to 11:20 కి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, 4th పీరియడ్. లెట్స్ బ్రేక్. ఓకే, రామచిలుకతో సంబంధం ఉన్న పదాలు సర్కిల్లో రాయండి. రామచిలుకతో సంబంధం ఉన్న పదాలు ఆల్రెడీ మీకు నేను ఎంసీబీలో పంపించాను క్లాస్ వర్క్ కింద. రామచిలుకతో సంబంధం ఉన్న పదాలు రాయండి, ప్లస్ పాఠం ఆధారంగా బహువచనాలు రాయండి. ఈ 2 బిట్స్ మీకు ఇవాల్టి హోంవర్క్. ఓకే బేటా, రామచిలుకతో సంబంధం ఉన్న పదాలు సర్కిల్లో రాయండి, ఇంకోటి పాఠం ఆధారంగా బహువచనాలు రాయండి. ఈ 2 బిట్స్ నేను మీకు ఎంసీబీలో పంపిస్తాను. ఏకవచనం అంటే ఒకటి ఉన్నదాన్ని ఏకవచనం అంటారు. బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దానిని బహువచనం అని అంటారు. ఆల్రెడీ ఈ బిట్ మీరు టెక్స్ట్ బుక్ లో రాసుకున్నారు. నేను ఇవాళ ఈ బిట్స్ 2 కూడా మీరు నోట్బుక్ లో రాయాలి. ఓకే, నేను ఎంసీబీలో హోంవర్క్ పంపిస్తాను. శ్రేష్ఠ, నీ హోంవర్క్స్ నాకు రావట్లేదు. హోంవర్క్ అయిపోగానే నాకు వాట్సాప్ లో షేర్ చేయండి. ఓకేనా బేటా? ఆల్రెడీ ఇట్స్ టైం 11. నౌ బ్రేక్ టైం. ఓకే, బాయ్ ఎవ్రీవన్, బాయ్.